స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి జోబుకు టెలికాం కంపెనీలు మరోసారి గట్టిగా చిల్లుబెట్టబోతున్నాయి. మొబైల్ టారిఫ్ ప్లాన్స్ ధరలను మరోసారి భారీగా పెంచేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ బాంబ్ పేల్చింది. అసలు ఈ ధరలు ఎంత పెరగబోతున్నాయి, ఏ ప్లాన్స్ ఖరీదైనవి, టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఒకప్పుడు వందల్లో చాలా సింపుల్ గా ఉన్న ప్లాన్స్ ధరలను ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా పెంచేశారు కదా. కానీ ఈ పెంపు ఇక్కడితో ఆగేటట్టయితే ఏం కనిపించడం లేదు. రానున్న రోజుల్లో మరింత బాధపోతున్నారనే వార్తలు ఇప్పుడు సామాన్యుడికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఫోన్ వాడినా వాడకపోయినా ₹100 చెల్లించాల్సి వస్తుందని సగటు వినియోగదారుడు ఇప్పటికే బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాబోయే 3 నుంచి 4 నెలల్లోనే మీ ఫోన్ రీఛార్జ్ బిల్లులు ఏకంగా 12 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందంట. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ విస్తరణ కోసం చేసిన భారీ ఖర్చును తిరిగి రాబట్టుకోవడానికే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలే టెలికాం మార్కెట్లో పోటీ తగ్గిపోయింది. ఇదే అనుకూల సమయం అని భావించి కంపెనీలు రేట్లు పెంచేందుకు లైన్ కూడా క్లియర్ చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ టెలికాం మార్కెట్ ను గమనిస్తే రిలయన్స్, జియో, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు తమ పూర్తి హవానైతే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో ఈ 2 కంపెనీలే ముందు వరుసలో ఉంటున్నాయి. మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా కొత్త యూజర్లను చేర్చుకుంటున్నప్పటికీ జియో, ఎయిర్టెల్ తో పోల్చితే ఆ సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఒక త్రైమాసిక ప్రాతిపదికన మనం చూసుకుంటే జియో నెట్వర్క్ లోకి సగటున కొత్తగా 70 లక్షల మంది చందాదారులు చేరుతూ ఉండగా భారతీ ఎయిర్టెల్ ను 50 లక్షల మంది ఎంచుకుంటున్నారు. అదే వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే కేవలం 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే కొత్తగా చేరుతున్నట్లుగా నివేదికలు కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాయి. ఇక నెట్వర్క్ విస్తరణ విషయానికి వచ్చేస్తే దేశంలోని 90% పైగా జిల్లాల్లో జియో, ఎయిర్టెల్ సంస్థలు ఇప్పటికే తమ 5G సేవలను సక్సెస్ఫుల్ గా అందిస్తూ ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సైతం దాదాపుగా 100 నగరాల్లో తన 5G నెట్వర్క్ ను విస్తరించింది. ప్రస్తుతం వినియోగదారులు చాలా వేగంగా పాత 2G నెట్వర్క్ నుండి 4G, 5G నెట్వర్క్లకు మారిపోతూ ఉన్నారు. దీనికి తోడు పోస్ట్ పెయిడ్ యూజర్లు కూడా పెరుగుతూ ఉండడంతో టెలికాం కంపెనీల సగటు ఆదాయం కూడా మెరుగవుతోందని సెంట్రమ్ నివేదిక చెప్తూ ఉంది. జూన్ త్రైమాసికంలో ఈ సగటు ఆదాయం 1 నుంచి 1.5% వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ఎలాగో 4G, 5G వాడకం పెరుగుతూ ఉండడంతో రానున్న రోజుల్లో డేటా వినియోగం కూడా ఊహించని రేంజ్ లోనే పెరగనుంది. కంపెనీల ఆదాయాలు పెరగడం, డేటా వాడకం ఎక్కువ అవ్వడం ఎలా ఉన్నా రానున్న రోజుల్లో మళ్లీ 12 నుంచి 15% వరకు రీఛార్జ్ ఛార్జీలు పెరగనుండడం సామాన్య వినియోగదారుడి నెత్తిన పిడుగు లాంటి వార్తే. మరి టెలికాం కంపెనీలు త్వరలోనే బాధపోయే ఈ రీఛార్జ్ మూతపై మీ అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయండి.